రైతు భరోసాపై హరీష్ రైతు దీక్షలతో కేటీఆర్ డ్రామాలు ఆపాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్లు రైతులను గాలి కుదిలేసి ఇప్పుడు ముసలి కన్నీరు ఏంటని ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేసును లొట్టపీస్ కేసన్న కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు అంటేనే ప్రభుత్వం నైతికంగా గెలిచిందన్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే కేటీఆర్ రోజుకో డ్రామా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ రామచంద్ర నాయక్ 10 ఏళ్లలో ఏ ఒక్క కుటుంబానికైనా రేషన్ కార్డులు ఇచ్చారా అని ప్రశ్నించారు. రైతులపైన మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి ఈ ఇద్దరి నేతలకు కూడా రైతుల పక్షాన ప్రజల పక్షాన డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది తప్ప వాళ్ళ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు ఇంచుమించు పరిపాలన చేసే సమయంలో రైతు ప్రయోజనాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా రైతులకు రుణమాఫీ చేస్తామని వడ్డీకే సరిపోయిన సందర్భంలో 2014-18 పావలా ఇచ్చిన సందర్భం, అది కూడా 16,000 కోట్లు. 2018 నుంచి అధికారంలోకి వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ అని, ఉప ఎన్నిక ఉన్నప్పుడు ఒకసారి 469 కోట్లు విడుదల చేసి ఆ తర్వాత 11,000 కోట్ల విడుదల చేసిన సందర్భం. ఇంచుమించు ఆ ప్రభుత్వ హయాంలో 8,000 కోట్లు రైతులకు ఎగ్గొట్టినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చే విధంగా ఓవైపు పచ్చి అబద్ధాలను హరీష్ రావు గారు, ఓవైపు రైతుల పేరిట ఓ ధర్నా పేరిట షోలు. ఎందుకంటే తను ఈ కార్ రేసుకు సంబంధించిన దానిలో విచారణలో ఓవైపు లొట్టపీస్ కేసు అంటూ హైకోర్టుకు వెళ్ళి విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే విచారణకు వెళ్ళాల్సిందే. ఒకవేళ నువ్వు అడ్వకేట్ తీసుకువెళ్తే పక్క గదిలో కూర్చోబెట్టుకోమని చెప్పి పంపిన సందర్భాన్ని, తర్వాత అదే లొట్టపీస్ కేసు అంటూ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో మేము తలదూర్చము, ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయని చెప్పని గవర్నర్ గారే అనుమతి ఇచ్చినటువంటి ఈ కేసులో అంటే వెనక్కి తీసుకొని కేసును ఓ రకంగా నైతికంగా ప్రభుత్వం గెలిచిపోయినట్టే. సుప్రీంకోర్టులో ఆయన కేసు వెనక్కి తీసుకున్నాడంటేనే ఓడిపోయినని అర్థం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రజల్ని ఇబ్బందికరంగా ప్రజల్ని మభ్యపెట్టే పనిలో పడ్డారు. ముఖ్యంగా రేషన్ కార్డు వ్యవస్థ గత 10 సంవత్సరాల్లో ఏ నిరుపేద కుటుంబానికైనా ఒక రేషన్ కార్డు ఇచ్చిర్రా? ఏ ఒక్క కుటుంబానికైనా మీరు పెన్షన్లు ఇచ్చిర్రా? మీరిచ్చిన హామీలో 3 ఎకరాల భూమి ఎవరికైనా దళిత గిరిజన కుటుంబాలకు ఇచ్చిర్రా? అదేవిధంగా గతంలో రైతులు అప్పులలో బ్యాంక్ రుణాలు కట్టలేక ఇబ్బంది పడుతున్న రైతులకు మీరు ఏనాడన్నా ఓదార్చిర్రా? కేవలం 10 సంవత్సరాల్లో 8,600 రైతులు ఆత్మహత్యలు చేసుకుని దేశంలోనే మొదటి ఆత్మహత్యల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మరి రైతులను కోల్పోతుంటే ఆనాడు మాట్లాడని కేటీఆర్, హరీష్ రావు గారు ఈరోజు రైతుల మీద ముసలి కన్నీరు, కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు